మీడియా అన్న గారికి మరియు మా వైసీపీ పార్టీ నాయకులందరికీ నా నమస్కారాలు. నిన్నటి రోజు ఎక్స్ సర్పంచ్ మురళీ అన్న గారు మాట్లాడడం జరిగింది. అన్న మేము ఒకటే వినియోగించుకుంటాను, మేము ఆడ రికార్డులో గవర్నమెంట్ రస్తాపరంబోకు ఉందని మాట్లాడినాము. మేము మీ గురించి కానీ మీ వ్యక్తిగతంగా కానీ మేము ఆనాడు మాట్లాడదలుచుకోము కూడా. కానీ నువ్వు మాట్లాడిన దానికి నా మనసు బాధ అయ్యి నేను చెప్తున్నాను. రికార్డులో ఉండిందే మేము మాట్లాడినాం, నువ్వు ఫేక్ అంటివి. ఆ ఫేకో కాదో అనేసి మేము రిజిస్టర్ పోస్ట్ కూడా చేయనాం అధికారులకి, వాళ్ళు త్వరలోనే తెలుస్తారు. కానీ నువ్వు మాట అన్నావన్నా, మా అబ్బాకి పుట్టిన వాళ్ళే మాట్లాడాలా అన్నావు. కానీ మాకు 12 మందికి ఇచ్చినారు. అప్పుడు మేము ఏమనాలో మీ మనసుకే వదిలేస్తాను. అంటే ఇప్పుడు 12 మందికి మాకు పట్టాలు ఇస్తే ఆ విషయంగా మేము మాట్లాడాలా? మేము మాట్లాడము. ఎందుకు చెప్పు, నీ వయసుకి నీకు మర్యాద ఇస్తాం. కానీ నువ్వు ఆ మర్యాదను పెట్టుకోకపోవడం తప్ప ఒలగరగా మాట్లాడినావు. అది నీ మనసుకే విజ్ఞప్తి చేస్తున్నామన్నా. మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచిగా మాట్లాడితే బాగుంటుంది. నీ పక్కన ఉండేవాళ్ళు, నీ వెనకాల ఉండేవాళ్ళు కూడా తెలుసు ఆ భూమి వ్యవహారం ఏందో, ఆ శైలి ఏందో. నువ్వు మాట్లాడేటప్పుడు గమనించాలి. నువ్వు ఆ వీడియోలో నీ వెనకాల ఉండే వాళ్ళే కొంతమంది ఇది చింతిస్తుంటారు, ఆ భూమి వివరాలు ఏందో అనేసి. మీరు రికార్డుగానే తెలుసుకుందాం. మేము వ్యక్తిగతంగా ఏం మాట్లాడడం. కానీ మీరు అలా మీ వయసు తగ్గిన మాటలు ఆ విధంగా మాట్లాడకూడదు. కానీ ఎందుకు మాట్లాడారు అది మీ మనసుకి వదిలేస్తాను. మా 12 మందిని పోల్చుకుంటే ఆ మాట మేమనమన్నా, మీరెట్లా అన్నారో మాకు మా నాయకుల ఆ విధంగా నేర్పిలేదు. క్రమశిక్షణతో మేమున్నాము. మీరు క్రమశిక్షణ తప్పినారా, మేము తప్పినామా అనేది నన్నటి వీడియోలో చూస్తే మీకే తెలుస్తుంది. భూమి గురించి మాట్లాడినాం, ఆ భూమి గురించి ఏముందో రికార్డెడ్గా చూపి. అంతేగాని నువ్వు ఏదేదో వల్గరగా మాట్లాడడం అది పద్ధతి కాదు. అది నీ మనసుకి వదిలేస్తానము. అభివృద్ధి అంటావు, రా కూర్చుందాం, ముఖాముఖిగా కూర్చుందాం. గత 5 ఏళ్ళలో మీరేం చేయనారో ఇప్పుడు మేమే ఈ 5 ఏళ్ళలో మేమేం చేయనా కూర్చుందాం. మీకన్నా ఒకవేళ మేము ఒక మెట్టు తక్కువ చేసినా, లేకపోతే మీ పాలన కన్నా మా పాలన బాగలేకపోయినా కూర్చుందాం, రండి, మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఎప్పుడు పిలిచినా మేము పలికేదానికి సిద్ధంగా ఉన్నాం. మీరు వచ్చి ఆ అభివృద్ధిని మీరు చేయలేదు మేము చేయనాం అనేది ప్రజా క్షేత్రంలోకి పోదాం, రండి, తెలుసుకుందాము. మీరు యా ఊరు చెప్పిన గంగవరం పంచాయతీలో 18 గ్రామాలు ఉన్నాయి. 18 గ్రామాల్లో మూల గ్రామం ఆ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గ్రామంలో ఉన్న కూర్చుందాం. మీ అభివృద్ధి ఉందా, మా అభివృద్ధి ఉందా మాట్లాడుకుందాం. మనం కాదు, ప్రజాక్షేత్రంలోనే ప్రజల సమక్షంలోనే ప్రజల ముందే మాట్లాడుకుందాం. అంతేగాని మీ వయసుకి మా ఆయన చెప్పినాడు భద్రన్న అనేసి, నా మీద కావాల్సిన కేసు పెట్టినావు నువ్వు. అదే ఆయన చెప్పినాడు, ఆ పిల్లోడు వాడు వాళ్ళ నాన్న నీకెంతో సేవ చేయంటన్నా, ఆయన చూడు, ఆ పిల్లోడిని చూడొద్దునా. ఆ పిల్లోడు నీ సరి క్యాస్టోడు కాదు, సరి వయసోడు కాదు. నీ రాజకీయంలో అనుభవం ఉన్నంత అనుభవం కూడా లేదు. వాడి మీద ఏమన్నా నీ కక్ష అని చెప్పినాడు. వాడిని కథయే చూస్తానన్నావు. మా నాయన ఏదో ఆ రోజుట్లో నీకు సేవ చేయండొచ్చు, నీతో ఓపిక ఉండొచ్చు. అదే ఓపిక తరతరాలుగా ఉండదన్నా, ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడు కానీ నీకు మంచిగా కోరింటాను, కానీ చెడు కోరేవాడిని అయితే కాదు. కాబట్టి దయచేసి అభివృద్ధి ఉంటే అభివృద్ధి గురించి మాట్లాడదాం, భూములు ఉంటే రికార్డెడ్గా మాట్లాడదాం. అంతేగాని వలగరగా మాట్లాడద్దండి. నేను నీకంటే సుమారు 30-40 ఏళ్ళు చిన్నోడిని. నా నోట్లో నీకు ఆ మాట వస్తే నీ వాల్యూ ఎక్కడ ఉంటుందో ఒకసారి గుర్తుపెట్టుకున్నా. వద్దు, అది బాగుండదు. ఏమన్నా ఉంటే కూర్చుందాం, నువ్వు చేయని అభివృద్ధి నేను చేయని అభివృద్ధి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు. మీడియా మిత్రులకి ముందుగా నా నమస్కారాలు. మా తోటి వైసీపీ కుటుంబ సభ్యులందరూ నా ధన్యవాదాలు. మేము ఈ మీడియా పరంగా ఈరోజు ఒక ప్రత్యేక విషయం చెప్పాలనుకుంటున్నాం. ఎందుకంటే ఈ రూలింగ్ గవర్నమెంట్ ఏం చేస్తుందా అనేసి మేము ఒక 2 ఏళ్ళు ఉందాం మేము అనుకున్నాం. మీడియాలో ఎప్పుడు కానీ ఈ ప్రెస్ మీట్లు ఇది 2వ సారి, అంటే రోజు కంటిన్యూ కావడం, ఒక వారం కంటిన్యూ కావడము, మళ్ళీ లాస్ట్ వాళ్ళే ఆపినారు అనుకోండి. ఇది 3వ సారి. ఎందుకు జరుగుతుందంటే ప్రతిసారి వాళ్ళు కలపెట్టేస్తారు, వదిలేస్తారు, మళ్ళీ మనం తగులుకుంటాం. మీరే చెప్పినారు కదా, మాకైతే పనులు ఉన్నాయి, వీళ్ళకేమో పనులు లేదండి. మాకు పనులు లేవు. ప్రజలకి ఏమైనా జరిగే ఇబ్బందులు పట్టించుకోవడమే మా పని. ఇప్పుడు
కాబట్టి మీకు పని ఉంటే మీ పనులు ఏమైనా ఉంటే ముఖ్యమైన కార్యక్రమాలు చాలా వరకు గ్రాంట్లు తెచ్చినారు, ఎక్కువ వర్కులు చేస్తారు కాబట్టి చేయండి, మంచి మంచి డెవలప్మెంట్ చేస్తారు కాబట్టి అవి చేయండి. మాకు పని పట్టలేదు కదా, ఇంకేం చేసేది మేము, మీరు ఆపేంత వరకు మేము ఆపేలా. మా ప్రశ్నించడమే మా ధ్యేయము, అపోజిషన్లో కదా మేము ఉండేది ఇప్పుడు. కాబట్టి మీరు ఏం చేస్తారో దాన్ని మేము చూస్తా ఉన్నాము. సంస్థ ఇప్పుడు ఈ మ్యాటర్ స్టార్ట్ అయింది ఎక్కడంటే పెద్ద పంజాబ్లో గౌరవ శాసనసభ్యులు వారు ఎక్కడో మాట్లాడితే దాన్ని ఉద్దేశించి మాజీ శాసనసభ్యులు మా సంస్థాగత మీటింగ్లో మాట్లాడడం జరిగింది. ఆయన కౌంటర్ ఇచ్చినాడు, లేదంటే మళ్ళీ ఆయన తిరిగి ఆయనకి ఇచ్చుకుంటాడు. దాన్ని స్టార్ట్ చేసింది ఎవరు? ఈ చోటా మోటా లీడర్స్ మీరు వచ్చేసి మీరు మమ్మల్ని మళ్ళీ దూషిస్తారు. పోతే మా పార్టీలో వాళ్ళకి ఏం పదవులు ఇవ్వాలో కూడా మీరే డిసైడ్ చేస్తారా అని అడిగినారు. మంచి పాయింట్. ఏదో నేను తెలుసో తెలియకుండా నాకు ఒకరి కష్టం మీద నాకు తెలుసు కాబట్టి ఆ కష్టాన్ని చేసిన వ్యక్తి గురించి చెప్తే మీకెందుకు బాధ? ఒకవేళ అయితే ఇస్తే ఇస్తామని చెప్తాను, లేదని చెప్పాలి. నేను చెప్పింది మంచో కాదో, నేను జనసేన గురించి చెప్పిన ఎంతోమంది జనసేన లీడర్లు రోడ్లో పోతుంటే అన్న నువ్వు చెప్పింది కరెక్టే, మమ్మల్ని విలువ లేదని చెప్పిన వాళ్ళు నదులున్నారు, పేర్లు చెప్పమంటే చెప్తా. అలాగే తెలుగుదేశంలో అన్నారు కదా, తెలుగుదేశంలో సీనియర్ గంగం తోపులో ఆయన కూర్చోమంటాడు పాపం. నేను మాట్లాడిన చూసి ఆయన చేసి భుజం తట్టి మా కష్టాన్ని నువ్వు చెప్తాను నైనా అని చెప్పా. పేర్లు చెప్పాలంటే కూడా చెప్తా. నేను చేసిన తప్ప ఏంటంటే వాళ్ళని అప్రిషియేట్ చేసే వాళ్ళు కాదు, నేను చెప్పింది మాట్లాడిన తప్ప ఏంటంటే వాళ్ళని మెచ్చుకునే వాళ్ళు కాదు. వాళ్ళని మెచ్చుకోవడం కూడా ఎందుకంటే నువ్వు చెప్పింది కరెక్టే, మేము ఇంకా సీనియర్లు ఉన్నాము అనేసి. నేను వాల్మీకి అనే ఆయన ఏం చేస్తాడో నాకు తెలియదు, వాల్మీకి గురించి మేము చెప్పనే లేదు. మళ్ళీ మమ్మల్ని తక్కువ చేసినామంటే నాకు అందరూ సమానమే, నాకు అందరూ ఏ క్యాస్ట్కి నేను విలువ, మా క్యాస్ట్ ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ కాదు, నేను అందరినీ సమానంగా చూసే వ్యక్తినే. కానీ ఎలక్షన్లో పోతే అందరూ సమానంగా అందరూ వ్యక్తులు ఓట్లేస్తేనే కదా గెలవాలా. దాన్ని వదిలేసి మీరు ఏదంటే అది మాట్లాడుకొని మాదే సబ్జెక్ట్ ఎలకల గురించి అన్నారు. పోతే పని పార్టీ అధ్యక్షుల వారు, టీడీపీ పార్టీ అధ్యక్షుల వారు చూసినట్ల ప్రెస్ మీట్ ఆ ఎలకల సబ్జెక్ట్ ఎత్తింది దేవుడు గిరణ్ ఎత్తితే ఎన్నిసార్లు ఎత్తావు అది నువ్వు? నేను చెప్పి దానికి 2 కౌన్సిలర్ ఉన్నారు కదా, వాళ్ళు పిలుచుకొని పోయి వాళ్ళు ఏమీ లేకుండా కౌన్సిలర్ అయిపోయినారని చెప్తే దానికి నేను ఏం చేయాలన్నా ఓపెన్గా వచ్చి నేను మీరు ఏం చెప్తే దానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పిన. అది వదిలేసి ఎలకల గురించి దాన్ని వదిలేయండి మ్యాటర్ అంటే పట్టుకోలేదు మేం కాదు, ఆ విషయాన్ని పట్టుకోలేదు మేం కాదు. మీరు చెప్పిన దానికి రివర్స్ కౌంటర్గా మేము చెప్పిండేది. మేము చెప్పినట్లు ఇంకా మీరు అన్నారు కదా మాకు ఏ పని లేదు. నేను చూసిన తెలుగుదేశంలో కూడా 2 తెలుగుదేశం ఉన్నాయి, అమరణ తెలుగుదేశం ఒకటి, ఎన్టీఆర్ తెలుగుదేశం ఒకటి. అమరణ తెలుగుదేశం ఎన్టీఆర్ తెలుగుదేశం తేడా ఏమంటే తెలుగుదేశం సీనియర్ నాయకులు గొప్పిల కోటూరులో మా వాళ్ళు చాలా మంది ఉన్నారు, పేర్లు చెప్పుకుంటే పోతే కష్టం, వాళ్ళంతా పదవులు రాలా. అమరణ తెలుగుదేశం అంటే ఎట్లా తెలుసు? అమరణ ఆడికిపోతే ఆయన వైసీపీకి పోతే వైసీపీకి, టీడీపీ పోతే టీడీపీ, ఆయనతో ఉండే వ్యక్తులకే పదవులు వస్తాయి. ఏదో 1-2 కొత్త గొప్ప చోటా మూట వస్తూ ఉంటుంది వాళ్ళకి, ఏదో చోటా మూట పదవులు పార్టీ వాళ్ళకి ఇస్తాను. కానీ అది చెప్పినా అది నేను మామూలుగా చెప్తే నేను మాట్లాడిన దానికి రెస్పాన్సిబిలిటీ ఎట్లుందనేది నేను చెప్పుకోకూడదు. అది మీ గౌరవం మీ పెద్దలే చెప్పినారు. సబ్జెక్టు మేము సబ్జెక్టే లేదు అంటున్నారు, మాదే సబ్జెక్ట్ ఉంది. మేము చెప్పినాం, మా శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు చెప్పినారు, మందు గురించి చెప్పినారు, లిక్కర్ షాప్ బెల్ట్ షాపుల గురించి చెప్పినాడు, ఇసుక గురించి చెప్పినాడు, మట్టి గురించి. అవంతా సబ్జెక్ట్ కదా, దానికంతా మీరు రెస్పాండ్ అయ్యాల. ఆ విషయాలు అసలు ప్రస్తావనే తెలియదు. అవి వదిలేసి మీకు పని పాటలేదు, మాకు నిజంగానే పని పాటలేదు. మీరు ఇచ్చేంత వరకు, మీరు ఆపేంత వరకు మేము ఆపు. ఒకటే వచ్చి ప్రెస్ మీట్ ఇస్తారేమో కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆపే ప్రసక్తి లేదు. ఇంకా ఒకటి ఏమంటే మీరు అన్నారు కదా, మీకు ఇంకేమంటే నేను చెప్తాను ఈరోజుతో మా పార్టీ లీడర్ని అంటే ఎవరు, మా వెంకటగౌడని కానీ మరియు లేక మా పార్టీ వెంకటగౌడని కానీ మా పార్టీని కానీ ఎవడన్నా దూషిస్తే మా కడ రక్త బొట్టు వరకు మేము పోరాడుతూనే ఉంటామని తెలియజేసుకుంటున్నాం. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. గత 4-5 రోజులకు ముందు మేము కూటమి ప్రభుత్వ నాయకులు ఇచ్చిన ప్రెస్ మీట్కి కౌంటర్గా మేము మాట్లాడడం జరిగింది. అందులో తెలుగుదేశం నాయకులు ఏ విధంగా దౌర్జన్యం చేస్తున్నారు, ఏ విధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క నడవడికలు ఏ విధంగా ఉన్నాయని కొన్ని సూచన ప్రాయంగా మేము మా పంచాయతీ తరఫున కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఫలానా అతను, నేను ఆ రోజు పేరు కూడా చెప్పాలి, తెలుగుదేశం నాయకుడు ఫలానా అతను అని చెప్పి ఈ మాదిరి భూములు ఆక్రమించుకొని వాళ్ళ తాతలు వాళ్ళ తండ్రులు అమ్మిన భూములు, నేను మనోడు మాకు వస్తుంది అని చెప్పి ఎందరో భూములు అమ్మింటారు, ఎప్పుడో అమ్మింటారు. అప్పుడంతా అంత ఇంత చట్టం వల్ల కానీ ఇంత ఇవన్నీ కూడా టెక్నాలజీగా కూడా టెక్నికల్గా అన్ని విధాలా
ఇంత ఇంప్రూవ్మెంట్ అప్పుడు లేదు కాబట్టి 40-50 సంవత్సరాలప్పుడు ఎవరైతే రాసిస్తారో భూములు ఆ భూములు రాసుకుని వాళ్ళ స్వాధీనంలోనే ఉన్నాయి భూములు. ప్రతి రైతులు కూడా కొనుక్కొని అక్కడ ఉన్న వాళ్ళంతా రైతులు కొనుక్కొని వాళ్ళు సాగు చేసుకుంటూ ఉన్నారు, ఇండ్లు కట్టుకునేది అన్నీ ఉన్నాయి. దానిపైనే నేను ఈ మాది దౌర్జన్యం చేసి నువ్వు తెలుగుదేశం నాయకులు మండల నాయకులకి అగ్రిమెంట్ చేసి డబ్బులు 3 లక్షలు తీసుకున్నావు నేను చెప్తే దాని వదిలేసినాడు. నువ్వు అగ్రిమెంట్ చేసి డబ్బులు తీసుకున్నావా లేదా దాన్ని చెప్పలేదు. పలానా గ్రామం నుంచి పలానా గ్రామం బొమ్మనపల్లి గ్రామం నుంచి జరారపల్లికి వెళ్తున్న దారిని 40-50 సంవత్సరాల నుంచి మేము పుట్టకముందు నుంచి కూడా వెళ్తా ఉన్న ప్రజలు నడుస్తున్న దారిని మా భూమిలో ఉంది, నీ దారి మాకు వస్తుంది, నువ్వు మూసేసినావా లేదా దాన్ని చెప్పమంటే చెప్పలేదు. ఇవన్నీ దాటేసి నేనేందో ఆక్రమించుకున్నానని అయ్యా నేను సొంతం డబ్బు మన చంద్రశేఖర్ అడ్వకేట్ పలంనేళ్ళు అతని భూమి కొన్నా. మీకు ఏమైనా డౌట్ ఉంటే అతను కూడా అడ్వకేట్ లాయరే, అతని దగ్గర పోయి విచారించుకోవచ్చు. అతని దగ్గర భూమి కొని డెవలప్ చేసి పెట్టుకున్నాను. 4-5 సంవత్సరాలు అవుతుంది నేను ఇన్వెస్ట్ చేసి 45 లక్షల దాకా నాకు ఖర్చు అయింది. ఈ రోజు నాకు ఏం లాభం ఉంది ఏముంది? 45 లక్షలు ఇస్తే చాలు నేను నీకు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నా. నువ్వేందో 2 కోట్లు సంపాదించేసి ఏదో రాజకీయాలంతా ఆక్రమించేసినావు. రాజకీయాలు నేను ఆక్రమించినానంటే ఆడ గ్రామస్తులంతా ఉన్నారు, ఆ గ్రామస్తులు తెలుపుతారు. గ్రామస్తులు ఊరికే ఉండేవాళ్ళు కాదు. నైనా నువ్వేదో నా మీద బురద జల్లాలని నేనేదో లక్షలు తినేసినానని అంటా ఉన్నావు. మేము చేసిన అభివృద్ధికి ఛాలెంజ్ చేస్తా. మేము చేసిన అభివృద్ధికి మా ఇంటేగౌడ్ ఆధ్వర్యంలో మా పంచాయతీలో ఎన్ని సిమెంట్ రోడ్లు వేసినాం, ఎన్ని బోర్లు వేసినాం, ఎన్ని వీధి కాలువలు వేసినాం, ఎన్ని డ్రైనేజ్ కలవట్లు కట్టినాం. మేము ఓపెన్ ఛాలెంజ్కి వస్తాం. ఈ రోజు మీరు వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ రోజు మీరు వచ్చి ఇంచుమించుగా 2 సంవత్సరాలు అవుతా ఉంది. పిడికిడి మన్ను మా గ్రామంలో కానీ మీరు వేసింటే, పిడికిడి మన్ను అదే బొమ్మనపల్లి గ్రామంలో పిడికిడి మన్ను మీరు వేసింటే ఛాలెంజ్ రండి. మీరు కానీ మీ ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా సరే రండి, తెలుసుకుందాం. మీరు పబ్లిక్ జనాల దగ్గర తెలుసుకుందాం. ఇది వదిలేసి మీరు ఏం అభివృద్ధి చేస్తున్నారు, మీరు ఏం చెప్తున్నారు చెప్తే మా మీద నిందలేసి మీరు దొంగలు దోపిడీదారులు అని చెప్పి మమ్మల్ని మీరు చేసే దోపిడీదారులకు మీరు కప్పిపుచ్చుకోవాలని రండి. మా చెరువుల్లో ఎంత మట్టి తోలుతున్నారో ఆ రోడ్లు ఒకసారి గమనించండి. మీ నాయకులు టిప్పర్లు ట్రాక్టర్లు తిరిగి ఆ రోడ్లు డ్యామేజ్ అయిపోయి 10 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు కానీ ఏమీ కాకుండా ఉండే రోడ్డు ఈరోజు మీ నాయకుల వల్ల డ్యామేజ్ అయ్యింది. మీరు అక్రమంగా ఎక్కడ చూసినా ఊర్లో 2-3 బెల్ట్ షాపులు పెట్టుకొని మీ నాయకులు అమ్ముతా, ఇసుక మీ నాయకులు తోలుతా, మమ్మల్ని దోపిడీదారులు దొంగలు మీరు తినేసినారు అది ఇది అంటే ఇది సభ్యత కాదు. అభివృద్ధిలో మీరు రండి అంటే అభివృద్ధిని కప్పుపుచ్చుకోవడానికి. ఎందుకంటే మీకు చేతగాల. మీరు ఏం డెవలప్ చేసేది అభివృద్ధి చేసేది జనాలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకునేది మీకు చేతగాల. ప్రజల్లోకి మీరు రాలేరు. దాన్ని కప్పుపుచ్చుకోవడానికి మా మీద నిన్నలేస్తా మీడియా మిత్రుల ద్వారా ఏదో ఒకటి వేసేసి మా పైన చెల్లేసి మీరు పబ్బం గడుపుతున్నారు తప్ప వాస్తవాలకు మీరు ఇంకా రాలేదు. దయచేసి చెప్తాను, అభివృద్ధి పైన వస్తారా రండి, మేము వస్తాం. మీరు ఎక్కడికి రమ్మన్నా సరే కాన్స్టిట్యూన్సీ ఒక మా పంచాయతీ కాదు, అవినీతిలోకి వస్తారా? మీ ఎంత అవినీతి ఉందో మేము చెప్తాం. మా అవినీతి ఉంటే రండి చెప్తాం. తెలుసండి మీరు మా అవినీతి మీ అవినీతులు చేస్తాం. కాబట్టి ఇకనైనా మీరు ఇంతటితో ఆపితే ప్రజల్లో మీకు ఇంత ఇప్పటికీ అన్నీ పోయినాయి, మీ గౌరవాలంతా పోయినాయి. ఇంకొంత గౌరవం కూడా పోతుంది తెలియజేసుకుంటా. మీరు ఏదో పబ్బం గడపాలని మా మీద ఏదో నిందలు వేసుకుంటే అట్లా కాలం గడుపుకొని ముందుకు వెళ్ళిపోవాలని ప్రయత్నం తప్ప ఇంకేమి వాస్తవాలు లేవు మీ దగ్గర వాస్తవాలు లేవు కాబట్టి మా మీద బురద చెల్లుకుంటా కాలం గడుపుకుంటున్నారని మేము భావిస్తూ ఇకనైనా ఇంత ఆపితే బాగుంటుందని. లేదు మీకు మీ వాస్తవాలు అయితే మీకు దమ్ముంటే మీరు చేసిన అభివృద్ధి ఏమన్నా ఉంటే రండి, ఏడికి రమ్మంటారు మేము వస్తాం. దీనికో లేదా ఇంత ఆపేసి దానికో రెండిట్లో దేనికన్నా దానికి కట్టుబడి ఉండాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరు పెద్దలకు కూడా. నిన్న బొమ్మనపల్లి నుంచి ఆ వ్యక్తి, అతని పేరు మునుస్వామి అలియాజ్ చిన్న అంటారు, అంగిడి చిన్న అంటారు అతన్ని. అతను వాస్తవ వ్యాపారం ఏమంటే ఎదురుగా ఒక గుడి ఉందండి, గుళ్ళో తాయితులు మంత్రాలు కట్టేది, వచ్చిన జనాలను ఏమార్చేది. నీకు అది పట్టుకొని ఇది పట్టుకొని మంత్రాలు వేసి తాయితులు కట్టి జనాలు ఏమార్చుకొని అతను ఏదో బతుకుతా ఉన్నాడు. అతను బతుకుతే ఏదో చేసుకుని మాకు ఇబ్బంది ఏం లేదు. కానీ నువ్వు ఎప్పటి నుంచి ఈ అయినావో, నువ్వు ఎప్పటి నుంచి ఈ మంత్రాలు తాయితులు నేర్చుకున్నావో మాకు తెలియదు. దీంతోపాటు నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళి రాత్రుల్లో ఏడాడు బంగారులు ఉన్నాయి, ఏమేమి చేస్తున్నావు మాకు తెలిసినైనా జాగ్రత్తగా ఉంటే నీకే మంచిది. ఇప్పుడైతే నీకు ప్రభుత్వం ఉంది అండదండలతో, నువ్వు ఏడాది ఏమేమి రాత్రుల్లో చేస్తావు మీకు తెలియని వాళ్ళు ఎవరు పక్క కాన్స్టిట్యూన్సీలో చల్లకపోవచ్చు. మా పంచాయతీలు మాకు అందరికి తెలిసినైనా నీ భాగవతం బొమ్మనపల్లి గ్రామంలో అడిగితే చెప్తానైనా. ఒకసారి నువ్వు ఎమ్మెల్యేతో
ఆయనతో పాటు బొమ్మనపల్లి గ్రామంలోకి వస్తే మీ ఆగడాలు ఏమి అనేది ప్రజలు చెప్తారు, మీ కార్యకర్తలు చెప్తారు, తెలుగుదేశం కార్యకర్తలు చెప్తారు, మేముగా. కాబట్టి మునస్వామి కొంచెం చూసుకొని మాట్లాడుకుంటే పద్ధతిగా ఉంటుందని తెలియజేస్తాను. ముందుగా మా మీడియా సోదరులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. నిన్నటి దినము గౌరవ మాజీ గంగమ్మగుడి చైర్మన్ గారు ప్రెస్ మీట్లో మా ఎస్సీ టౌన్ ప్రెసిడెంట్ వీరన్నని ఇచ్చి మాట్లాడడం ఏమంటే, ఆయన పార్టీలో అందరికంతా భారీగా కష్టపడుతున్నాడు, ఆయనకి కొంతవరకు గుర్తింపుగా కొంచెం పదవులు ఇస్తే బాగుంటుంది అంతే తప్ప వేరే ఉద్దేశంగా మాట్లాడలేదు. దానికి కౌంటర్గా బైరాడపల్లి మండలానికి చెందిన ఒక వ్యక్తి బేలిపల్లికి చాలా దుర్చార్థంగా చాలా వ్యక్తిగతంగా దూయించినాడు మా నరేష్ గారిని. అది తప్పు అనేసి మేము అంటున్నాం. ఈ కూటమి నాయకులు ఏం పడితే అది వాగడమే తప్ప అభివృద్ధి అనేది లేదు. రైతులు యూరియా లేకుండా పక్క రాష్ట్రాల్లో పోయి తెచ్చుకునే పరిస్థితిలో ఈరోజు రైతులు ఉన్నారు. వాళ్ళు రైతుల్ని దృష్టి చేసుకొని రైతులకు కావాల్సిన రైతులకి పేద ప్రజలు చదువుకునే పిల్లోలకి ఏమో తల్లికి వందనం చెప్పినారు, అది 18 సంవత్సరాలు దాటితే అదేదో 18,500 చెప్పినారు. ఇవన్నీ చెప్పినవన్నీ ఇవ్వండి అంతే తప్ప మీరు ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడం ఇది చాలా తప్పు. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఒకటే విజ్ఞప్తి, మీరంటే కూడా మాకు చాలా అభిమానం, ఇంతకుముందు కూడా మీకు పనిచేసినాం. మీ ఎవరైతే ఉన్నారో నాయకులు వాళ్ళు చాలా ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. దీన్ని మీరు ఖండించాలా. రాబోయే రోజుల్లో కూడా కానీ ఇలాంటివి పునరుద్ధరణ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీకుంది. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా 2 సంవత్సరాలు అయిపోయింది, మరో పట్టను కొట్టి 2 ఏళ్ళు ఖచ్చితంగా వైఎస్ఆర్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఆ రోజుల్లో కూడా కానీ వ్యక్తిగతంగా మీ పైన మేము రాకూడదంటే ఇంతటితో మీరు దయించి ఆపితే మీరు వ్యక్తిగతంగా మనుషులు చాలా మంచి వాళ్ళు అనుకుంటున్నాం. లేదంటే అదేదో తాడుకు తాడు పేడుకు పేడు ఉన్నట్టు కూడా మేము రంగంలోకి దిగాల్సి వస్తుంది. దయించి మా నాయకులను కానీ కార్యకర్తలను కూడా కానీ ఎవరు కూడా ఉద్దేశపరంగా కేసులు పెట్టడం కూడా ఇవన్నీ మానుకోండి. ఇంతకుముందు కూడా బైరాడపల్లిలో కూడా కానీ నా పైనే ఒక లేడీని అడ్డం పెట్టుకొని 4 కేసులు పెట్టినారు. అయినా భయపడలే, ఎదుర్కొన్నాం. అంతేగాని మీలాంటి కేసులకు ఇంకోటి లేదంటే జేసీబీలతో ఇండ్లు పైకి వస్తారు. కానీ ఇవంతా మానుకోండి దయించి. మా బ్రదర్ నరేష్ వచ్చి వ్యక్తిగతంగా ఏం మాట్లాడలే, కానీ కులాల మీద చుచ్చి పెట్టే ప్రయత్నం చేసినాడు ఆ బైరాడపల్లి అతను. కాబట్టి దయించి ఇవంతా మానుకోవాల్సిందిగా మీడియా సోదరుల్ని మా ప్రెస్ మీట్లో వేడుకుంటున్నాం. అదేవిధంగా ఇంకా మీరు కూడా మళ్ళీ షిఫ్ట్ కావాలా అక్కడ కూడా కానీ మీ ద్వారా ఒకటే చెప్తున్నాం, మేము వ్యక్తిగతంగా ఎవరిని ఉద్దేశంగా మాకు నేర్పించలా. మా వెంకటేగౌడ్ కానీ మా పెద్దలు మా గురువు గారు చెంగారెడ్డి కానీ న్యాయంగా మా హేమంత్ కూడా కానీ వాళ్ళ దగ్గర పెరిగిన వ్యక్తులే కానీ మేము ఎవరిని కూడా కింద పరిచే మాటలు లేవు, మాట్లాడుకోం. మాకు నెరవేరికి మాకు చెప్పడం లేదు. కావంచి దయించి మాకు ఖచ్చితంగా ఒకటే చెప్తున్నాం, ఇలాంటి వద్ద మానుకోవాల్సిందిగా మీడియా ముఖంగా వేడుకుంటున్నాం. పార్టీ నాయకులకి నా నమస్కారం. నిన్న బొమ్మనపల్లి నుంచి మున్సాం అనే వ్యక్తి మాట్లాడిన దానికి కౌంటర్ ఇస్తాను. అతనేదో ల్యాండ్ మీద వాళ్ళ తాత ముత్తాతలు అమ్మేసిన ల్యాండ్కి ఇతను వచ్చి మళ్ళీ నోటీసులు ఇచ్చి ఇది మాది ల్యాండ్ అని చెప్పడం జరిగింది. అతను ఎప్పుడో అమ్మేసిండేది ల్యాండ్ అది. ఇప్పుడు నోటీసులు 16 మందికి 12 మందికి నోటీసులు ఇచ్చినాడు, ఇది మాది ల్యాండ్ అనేసి. అది అయితే వాస్తవం కాదు. మళ్ళీ సర్పంచ్ లేఅవుట్ వేసినాడు, కాలువలు ఆక్రమించుకున్నాడంటే సర్పంచ్ లేఅవుట్ వేసేది 4-5 ఏళ్ళు అవుతా ఉంది, కాలువలు ఆక్రమించుకునేది లేదు. నువ్వు కావాలంటే సర్పంచ్ 45 లక్షలకు కొనిన్నాడు. ఇప్పుడు కూడా ఆ డబ్బు ఇచ్చేస్తే నీకు రాయి ఇచ్చేస్తాడు అతను. మళ్ళీ సర్పంచ్ అభివృద్ధి లేదని చెప్పినాడు. మీ ఊర్లోకి వస్తాము, మేము వస్తాము, మీరు రండి, మీ ఎమ్మెల్యేని తోడుకొని రండి, సర్పంచ్ ఏం అభివృద్ధి చేసినాడో చూపిస్తాము. కాలువలు కానీ సీసీ రోడ్లు కానీ బోర్లు కానీ వాళ్ళ ఊరికి 7 బోర్లు వేసినాము, 3 బోర్లు నీళ్ళు వస్తున్నాయి. మీ లీడర్లు
మేమేమో దోసుకుని స్నేహినం అంటారు. మీ లీడర్లే టిప్పర్లు, ఇసుకలు, బాగుండే రోడ్లని నాశనం పట్టిస్తున్నారు. బెల్ట్ షాపులు అమ్ముతున్నారు మీ లీడర్లు. ఊరికే మా పైన పట్టుకొని ఆడుస్తూ ఉన్నారు. మేము చేయలేకపోవట్లేదు అనేసి. మేము అభివృద్ధి చేసినప్పుడు చెప్తాము, రాందే మీ ఊర్లోకే వస్తాము. ఇంకా మొన్న జలార్పల్లో వాళ్ళ ల్యాండ్ ఉంటే దావతో వేసినారు, ఇది మా ల్యాండ్ అనేసి. అది నిజమా కాదా? ఆ భూములు కబ్జా చేయడానికి నేను ఒక బాధ్యుని. 17 మందికి నోటీస్ చేసినాడు, నాకు కూడా నోటీస్ పంపినాడు. అంటే వాళ్ళ తాతలు ముత్తాతల కాలం నుంచి అమ్మేటి భూమి మళ్ళీ ఇప్పుడు ఒక డబ్బులు లాక్కుంటాడు. దాంట్లో మా బామర్ది మన 40,000 తీసుకున్నాడు. మా బామర్ది అంటే మునస్వామి అనే వ్యక్తి. దానికి పెద్ద మనుషులు వాళ్ళ కార్యకర్తలే. అది కాకుండా నేను జాగా తీసి 15 ఏళ్ళు అవుతుంది. 15 ఏళ్ళు అంటే ఇప్పుడు మళ్ళీ నాకు నోటీస్ పంపించాడు, 2 నోటీసులు పంపించాడు. ఏ ఊరికి అంటే నీతో నాకు సంబంధం లేదు, నేను అది తెలుసుకుంటాను చెప్పాడు. మేము ఏదైనా మాట్లాడుతామంటే మా మీద దౌర్జన్యంగా కేసులు పెట్టేది, అది అవిచేసేది, అంతరాలు కట్టేది, ఇట్లా చేస్తున్నాడు. అతని పైన మీరు చర్యలు తీసుకోవాలి. కావాల్సింటే మీరు కూడా వచ్చి వీడియో మిత్రులు కూడా కానీ ఎవరన్నా కూడా కానీ ఊర్లో ఉత్తడ ఆడి తెలుసుకోండి. అమ్మేయండి భూమి బలి లాక్కుంటున్నాడు. ఈ పక్క భూముల్లో ఉంటే వేరే వాళ్ళు సాయిపుతుంటే వాళ్ళు అమ్మేసి నాకు కూడా తెలుతుంది, నాకు 53 ఏళ్ళు, నాకు కూడా తెలుతుంది అప్పుడు కొనేది. ఇప్పుడు మళ్ళీ ఇంకా నాదని చెప్పేసి దాంట్లో విన్నాడు. మేము చిన్న బిడ్డలప్పటి నుంచి ఓడిని దారిపోతాడు. దాన్ని మొన్న ఈ పాలు బండ్లు, ఆటోలు, స్కూటర్లు పోకుండా గాడి కూడా అయినాడు. ఈ అక్రమాలంతా అరికట్టాలని మీ కూటమి ప్రభుత్వంకి తెలియజేస్తున్నాను.